అంటే ఈ రోజు దానం నాగేంద్ర గారి కమెంట్స్ మీరు వినే ఉంటారు. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ చెప్పారు బీజేపీలో పార్టీని కలుపుతున్నాం అనేసి మాట్లాడారు. అందుకే నాకు నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేసాను అనేది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడిన దానికి శాంక్టిటీ ఉండదండి. పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడితే దాన్ని ధృవీకరించుకోవడం కోసం ఆయన ఏం చెప్తున్నారంటే తన పిల్లల మీద ఒట్టేసి నేను ఈ విషయాన్ని చెప్తాను, కేటీఆర్ అలా అనలేదని చెప్పగలుగుతారా అని సవాల్ చేశారు ఆయన. నేను చూడలేదు, అది చూస్తే తప్పకుండా నేను స్పందిస్తాను. ఎందుకంటే వారికి కూడా మంచి అవకాశాలు ఇచ్చినారు. వారు ఇప్పుడు చూడండి, బీఫామ్ చేంజ్ కాకుండా ఇప్పుడు పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినారు, అందులో బీఫామ్ మీద పోటీ చేస్తారు. అది ఏ రకంగా నైతికం అవుతుంది? నేను డెఫినెట్గా నాగేందర్ గారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఎమ్మెల్యేకు రాజీనామా చేసి పోటీ చేయమనండి, పార్టీ మారమనండి. ఇదేం పెద్ద ఇందులో కంపల్సరీ ఇందులోనే ఉండాలి, ఇందులోనే పోటీ చేయాలని అనట్లేదు. బట్ ఈ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే అది కొంత మేరకు ప్రజలు హర్షిస్తారు. డెఫినెట్గా నేను వెల్కమ్ చేస్తాను. కానీ ఇందులో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఈ ప్రజల్ని కూడా మనం ఫూల్ చేసినట్టు అవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎట్లా పోటీ చేస్తారు చెప్పండి? రాజీనామా చేసి తీసుకొని పోటీ చేయిస్తే కూడా కొంత మేరకు మనం దాన్ని ఆమోదించవచ్చు, అది కాన్స్టిట్యూషన్ పరంగా. నైతికం అయితే ఏది నైతికం కాదు. అంటే ఇప్పుడు డైలీ మనం చూస్తున్న ఈ పరిణామాలన్నీ గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ టార్గెట్ ఎంత పెట్టుకుంది, ఎన్ని లోక్సభ సీట్లు గెలుచుకుంటామని అనుకుంటోంది, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అన్సర్టినేట్ ఉందండి. నేను నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ లోపల మీరు పిలిస్తే నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్స్ అన్నీ కూడా నియామకాలు జరిగిన తర్వాత ఇప్పుడు మా పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. I try and convert almost everything in a kind of a mathematical formula. You should always stretch more than you can reach. Listening is very important. Because if you don't listen, how would you know what the problem is? Everybody who's working in and around me, their personal well-being is also responsibility that I carry. Great leaders have shared vision. This and more, streaming on News 9+. Subscribe now. ఇవాళ నిజంగా చెప్పాలంటే మేము గెలిచినా వాళ్ళు గెలిచినా అంత మా పార్టీ ప్రోడక్ట్ గెలిచినట్టే. సో ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే అసలు ఈ టీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ బీజేపీ టికెట్లు ఇస్తుందంటే వాళ్ళ పార్టీలో అసలు నాయకత్వం లేదా? నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడుతున్నారా? ఇంత గవర్నమెంట్ ఉండి కూడా, రాష్ట్ర ప్రభుత్వంగా వారు ఉండి కూడా మొన్న మేము గెలిచినామని మాట్లాడుతున్న పార్టీ ఈరోజు ఎంపీ క్యాండిడేట్లు మా దాంట్లోకి వెళ్ళి వస్తే కానీ లేరు. అది ఏ రకంగా వాళ్ళు సమర్థించుకుంటారో నాకేం అర్థం అవుతలేదు. రైట్, శివ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారండి ఉగాండా నుంచి. శివ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు. శివ గారు నమస్తే. నా ఈ 3 ప్రశ్నలు అండి. యాక్చువల్లీ తెలంగాణ అంటే నేను ఆంధ్ర నుంచి అండి, నేను గుంటూరు నుంచి. తెలంగాణ డివైడ్ అయినప్పుడు మేము సెటిలర్స్ హైదరాబాద్ సెటిల్ అవుతామా లేదా అనే ఒక క్వశ్చన్ ఉండేది. కానీ కేసీఆర్ గారు డెఫినెట్ గా రియల్ హీరో అనుకోవచ్చు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా సెటిలర్స్ సంబంధించి చాలా ఈక్వల్ గా చూసుకున్నారు. తెలంగాణ ప్రజల్లానే ఈక్వల్ గా చూసుకున్నారు. దానికి నేను కృతజ్ఞత అండి. రెండోది, మీరు మీ పార్టీ ఉన్నప్పుడు అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలని ఎంపీలని తీసుకున్నారు, అది రైట్ కాదు అని నా సబబు. ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి అదే చేస్తాడు. యాక్చువల్గా ఓటుకు నోటు కేసులు చంద్రబాబు నాయుడు ఆంధ్ర పారిపోయాడు. 10 ఏళ్ళు ఉన్న ఉమ్మడి క్యాపిటల్ ని చంద్రబాబు నాయుడు వదిలేశాడు ఓటుకు నోటు కేసు వల్ల. కానీ మీరు అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాల్సింది. రేవంత్ రెడ్డి అనేవాడు, చంద్రబాబు నాయుడు అనేవాడు, దే ఆర్ 420, దే ఆర్ డెఫినెట్లీ 420.